మూవీస్ చేయడం, ఇక్కడ దాని తర్వాత సరైనోడు ఫస్ట్ మూవీ. మూవీ ఓకే. బోయపాటి సార్తో ఫస్ట్ మూవీ సార్తో చేశాను. ఓకే. సార్తోని ఇప్పుడు దగ్గర దగ్గర ఇది 4th ఐ థింక్ 5th అనుకుంటా మూవీ. అంటే బోయపాటి గారి స్కూల్ అంటే చాలా మంది లేడీస్ ఉంటారు. అవును. సో ఏంటా ఇంతమంది ఆయన- లేడీస్ పెట్టడానికి రీజన్? అంటే సబ్జెక్ట్ ఆయన స్క్రిప్ట్ అలా ఉంటాయి maybe. కానీ గాడ్ అండి బోయపాటి గారు. రియల్ గా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఒక గాడే, ఒక దేవుడు ఆయన. ఆయన మూవీలో చేసే ప్రతి జూనియర్ ఆర్టిస్ట్ తో సహా అందరూ స్క్రీన్ లో కంపల్సరీ కనపడతారు. గుంపులో గోవిందలాగా చూపించదు ఆయన. ప్రతి ఒక్కరికి వాళ్ళకి డైలాగులు లేకపోయినా ఉన్న ఫేస్ అన్నా రివీల్ అవుతుంది స్క్రీన్ పైన. అది మాకైతే ఆయన ఒక గాడే, దేవుడే.